మొన్నటి నుంచి కూడా శివరాత్రి రోజు ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకుంటాం. దాంట్లో మన చిన్న ఎక్స్‌ప్లనేషన్ కూడా మనం ఇస్తున్నాం. ఎందుకంటే అనుభవాలు మన దగ్గరికి వచ్చే క్లయింట్స్‌వి, ఎందుకంటే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారనేది మనకి వీడియోలో కూడా చెప్తుంటాం. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వృశ్చిక రాశి. సో, వృశ్చిక రాశి వారైతే పర్టిక్యులర్ ఆ రోజు స్నాన విధానం ఏంటంటే మామిడాకులు ఖచ్చితంగా. కొన్ని మామిడాకులు తీసుకురండి. వాటిని మంచిగా కొంచెం దాంట్లో మామిడాకులలో కొంచెం పసుపేసి వాటిని మంచిగా బాయిల్ చేసి ఆ వాటర్ తోటి మనం ఆ రోజు స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉందా, ఆ రావి చెట్టుకి మీరు పసుపు రంగు దారం తీసుకొని ఒక 11 ప్రదక్షిణాలు అంటే 11 వరుసలు దానికి చుట్టి, ఈ సంవత్సరం నీకు ఏం కోరుకుంటున్నావో మంచి నీ మనసులోని కోరిక కోరుకొని ఒక 2 ముళ్ళు వేసేసేయి. ఇది మనం ఆ రోజు ఉదయం నువ్వు ఏ టైంలోనైనా 12 గంటలలోపు ఎప్పుడైనా సరే కానీ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆ రోజు పర్టిక్యులర్ ఏంటంటే ఎనీ టెంపుల్, ఏ టెంపుల్ అయినా పర్లేదు. ఎందుకంటే శివాలయంలో అయితే ఇక పిచ్చి అందరు పబ్లిక్ ఉరుకుతూనే ఉంటారు. ఇక ఆ రోజు ఏదో దేవుడు ఆ రోజే అనుగ్రహిస్తాడు, సంవత్సరం మొత్తం అనుగ్రహించడం అన్నట్టు పబ్లిక్ ఉంటారు ఆ రోజు గుళ్ళలో. నాకు అదే పిచ్చి ఏందో అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మాస శివరాత్రి రోజు శివయ్యనికి అనుగ్రహించడా, సోమవారం రోజు అనుగ్రహించడా, ఏంది శివరాత్రికి అనుగ్రహిస్తాడా? ఏం మనుషులు ఏమో అర్థం కాదు. చలో మీ నమ్మకం మీదది. సో ఆ రోజు మనం ఏం చేయాలంటే ఎనీ టెంపుల్, ఏ టెంపుల్ అయినా పర్లేదు, అమ్మవారి టెంపుల్ అయినా ఏ టెంపుల్ అయినా సరే కానీ ధ్వజస్తంభం దగ్గర ఒక తమలపాకు పెట్టు. ఆ తమలపాకులో 2 ఇలాచీలు, 2 లవంగాలు పెట్టి అక్కడ దీపారాధన చేసి, నాకు ఒకవేళ ఈ సంవత్సరం జరుగుతున్న గ్రహస్థితిలో కానీ, లేదనుకుంటే ఏదన్నా నా మీద ఏమన్నా ఉన్నా సరే కానీ అంతా వెళ్ళిపోవాలి తండ్రి, లేదా అమ్మ టెంపుల్ ఏదున్నా కోరుకొని అక్కడ ఒక రూపాయి బిళ్ళ నైవేద్యం పెట్టేసి నీ మనసులోని కోరిక కోరుకొని దండం పెట్టుకొని వెనక తిరిగి చూడుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. అలాగే ఆ రోజు సాయంత్రం, ఆ రోజు ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో ఆ రోజు పర్టికులర్ సాయంత్రం ఏం చేయండి అంటే, ఎక్కడైతే భజన జరుగుతుందో అంటే మనకి ఎక్కడైనా సరే కానీ ఇప్పుడు మనం ఒక పొద్దు వదిలేసిన తర్వాత చాలామంది ఒక దగ్గర కూర్చొని శివయ్య ఆరాధన చేసుకుంటూ ఆయన స్తోత్రము, పారాయణము ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. సో అక్కడ మీరు ఏం చేయండి అంటే ఏదైనా సరే కానీ ఒక చట్పట ఐటమ్ సంథింగ్ లైక్ నిమ్మకాయ రసము, ఉపవాసం ఉంటారు కదా పొద్దున నిమ్మకాయ రసం ప్రిపేర్ చేసుకో, అక్కడ వాళ్ళకి సర్వ్ చేయి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా, నిమ్మకాయ రసం చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందా అంటే 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు కావాలంటే మనం 5 లీటర్లు ప్రిపేర్ చేసుకోవచ్చు నిమ్మకాయలతోటి. సో ఆ రోజు ప్రిపేర్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయి. నీకు అయినంత వరకు 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, వాళ్ళను ప్లాస్టిక్ గ్లాసులలో ఇస్తూ ఉండు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నీకు ఈ సంవత్సరం మొత్తం కూడా వృశ్చిక రాశి వారికి. కాబట్టి చిన్న పరిహారాలు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను.